ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు. సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసు ఒప్పకపోతే గమ్మన కూర్చుంటారు. అడ్డంగా అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని. మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రీనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందల కూడా నీళ్ళు తీసుకెళ్తా. అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా. నువ్వు అడ్డం పడ్డావని చెప్తా, పక్కన కూర్చొని ఎక్కించావని చెప్తా, ఆయన కూడా చేశానని చెప్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం. చెవులో పూలు పెట్టుకున్నారంట. ఏం చెప్తారంటే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయం నువ్వు పెట్టుకోవాలా, తప్పదు నీకు. నేనేం చెప్పాను? 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము. క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాం. 1-2 తడులు అంటే నీకు అర్థం కాలేదు. తడంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేరు మీరు. వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది. 3 నెలలు వర్షం పడి ఒక వర్షపాతం కనబడకపోతే దశ పంట ఎండిపోతుంది. ఒకే వర్షం, ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది. క్రూషియల్గా ఒక క్రూషియల్ టైంలో 8.8 టీఎంసీ నీళ్ళు ఇస్తే పంట కాపాడే దశ, మంచినీళ్ళ దశ. ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు తాకపోతే, ఒక గ్లాసు నీళ్లు తాకపోతే ఏమవుతారో మీరు చూడండి. ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం బతుకుతుంది. గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా, అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం కాపాడతాం. నేను ఆ మారుగంటే నేను నిన్న కూడా చెప్పాను, రెయిన్ గన్ అని మాట్లాడాను. వాట్ ఈజ్ రెయిన్ గన్ దశ? మనుషులు చంపే తుపాకులు కాదు దశ, పంటలు కాపాడే గన్స్ దశ. అది కూడా అంటారు, ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నారు అంటాడు. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా. దండం పెట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో. నీకు ఒక అపవాది కూడా ఉంది, నువ్వు ఒక వితండవాది అని. ఎవరు చెప్పినా ఇరవని కూడా ఒక అపవాది ఉంది. కాబట్టి అవన్నీ మానే. ఇంకా నువ్వు యంగ్స్టర్వి. ఎప్పుడన్నా ఏ ఫీల్డ్లను రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది. నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టించమని వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావాలి. ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది మీకు? పట్టిసీమ ఎక్కడుంది అర్థమైందా? పట్టిసీమలో లాభం అర్థమైందా? పోలవరం అర్థమైందా? కృష్ణా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనాయా? తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది, ఇరిగేషన్ బడికి. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆషామాషి కాదు, ఒక సీరియస్ సబ్జెక్టు.
సీరియస్ సబ్జెక్ట్ని డైల్యూట్ చేయొద్దండి. ఆరోపణలు చేసి చులకన చేసి డైల్యూట్ చేసి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి దానివల్ల లాభం లేదు. అది మనకు గుర్తుపెట్టుకోవాల్సిగా మరొకసారి కోరుతున్నా.